జాతర ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు గోదావరికంలో దాదాపు 3 నుంచి 4 లక్షల మధ్య జనాలు ఇక్కడికి వస్తారు. అదే మాదిరిగా గోలివాడలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వస్తారు. చక్కలపల్లి రెండూళ్ళు కూడా వస్తారు. దాదాపు 7 లక్షల మంది తక్కువలో తక్కువ, ఇంకా పైననే ఉంటారు కానీ తక్కువ ఉంటారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ మెయిన్ మేడారం పోయినా విజయేశ్వరప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తు వచ్చేటువంటి భక్తులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్, సింగరేణి అధికారులు, పోలీసు అధికారులు, ఎన్టీపీసీ అధికారులు, అదే మాదిరిగా స్వచ్ఛంద సంస్థలు, మీడియా మిత్రులు, మా ప్రజాతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిలో భాగస్వాములై వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చేయాలని సంకల్పంతో పనిచేస్తాను. గతంలో ఎన్నలేని విధంగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ప్రతి సంవత్సరం కాదు, శాశ్వతంగా ఒక మంచి విహార ప్రాంతంగా ఈ ప్రాంతాల్లో గోదావరి నది పక్కనే శ్మశానంగా ఉంటుంది. అటు పూజలు చేసుకోవడానికి వస్తారు. నిత్యం ఎప్పుడు జనాలతో సందడిగా ఉండే ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడంగా చేసేటువంటి ఆలోచనతో ముందుకు పోతాను. ఇప్పుడే గతం మొదలైంది. తొందరలో ఇప్పుడు జరిగిన అభివృద్ధికి భవిష్యత్తులో చూసేదానికి మంచి ఆలోచన ముందుకు పోతున్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు అందరూ సహకరిస్తే ఇంకా ముందుకు పోతాం. ప్రత్యేకమైనటువంటి బస్సు సర్వీసులు నిర్వహించింది. ఇలా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రామగుండం డిపో కూడా 2 లహరీ బస్సులు ఏసీ బ్రహ్మాండమైనటువంటి బస్సు, లగ్జరీ బస్సులు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా 29 బస్సులు ఇక్కడి నుంచి కూడా మేడారం జాతర స్థానికంగా మేడారం జాతరకు కూడా బస్సులు వేయాలి. అదే మాదిరిగా ఇక్కడ ఆటో మిత్రులందరూ కూడా స్థానికంగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టాండ్ పెడతా ఉన్నాం. వారి ద్వారా నేను అనిపిస్తాను ఇక్కడ ఆర్టీసీ కాకుండా. దాంతోపాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమంలో ఆర్టీసీ మహిళలకు ఉచితంగా ప్రారంభిస్తాం. 11 కోట్ల మంది ఇప్పటికి ప్రయాణం చేస్తున్నారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే మన జనాభా 4 కోట్లు అయితే 11 కోట్ల జీరో బిల్స్ అయింది. అంటే దీన్ని బట్టి ఒక్కొక్క మహిళ 6, 7, 10 సార్లు తిరుగుతాం. ఇంత ఉత్సాహంగా వారి యొక్క స్వేచ్ఛను, వారి యొక్క భయం లేకుండా ఎక్కడికైనా పోయి ధైర్యంగా వేసేటువంటి కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు ప్రత్యేకంగా సమ్మక్క సారక్క పోవడానికి ఇంకొక 100 బస్సులు ప్రత్యేకంగా పెట్టాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ప్రజా పరిపాలన, ప్రజల వద్ద పాలన, ప్రజలు కోరుకునే ఒక జనరంజక పాలన. ఇంత నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక కుదిబండగా మార్చి అప్పుల కుప్పగా మార్చినా కూడా మా రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం ప్రజలకు ఏ కష్టం జరగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తాను. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 2 హామీలు అయితే ఇంకో 2 హామీలు ఈ నెల చివరిలో ప్రారంభమైతే వచ్చే రోజుల్లో ఇంకా 2 హామీలు పూర్తి చేస్తాం. అన్న ఒక్కసారి అన్న
ఒకసారి పోదాము. ఇది నడపరా ఇంకేమవుతుంది. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, పర్మిట్ చేస్తున్నాం. గోదావరి వరకు సిమెంట్ రోడ్ వేపిస్తాం. ఆడ మొత్తం బాగా కూడా ఇప్పుడు విజిటింగ్ ఈ ప్లేస్లో వదిలిపెట్టారు. విజిటింగ్ ఫర్ స్పోర్ట్స్ ఇక్కడ నేను షెటర్స్ కట్టించాను. ఆ వచ్చే వాళ్ళకి ఆ బోర్డు కూడా వేపిస్తాం. కాబట్టి ఆ వచ్చే డబ్బులు పూర్తిగా ఉన్నాయి. వచ్చినాయి అంతే కదా, నన్ను యాక్టింగ్ చేయమన్నా ఇక్కడ వేస్తే